హలో, నేను మిస్ ఐఏఎస్ అమ్రపాలి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి అధికారి. అందుకే తెలంగాణలో పనిచేసినప్పుడు ఆవిడ కలెక్టర్గా కానీ లేదా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా కానీ సక్సెస్ఫుల్ ఐఏఎస్ అని పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆవిడ సేవలు కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇవాళకి కూడా కోరుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు అమ్రపాలి గారు. అక్కడ డ్యూటీలో అయిష్టంగా ఆవిడ చేరారు అనేది ఆమె అభిమానులు చెప్తూ ఉంటారు. కానీ అయిష్టంగా చేరలేదు, ఇష్టంగానే చేరాను అని చెప్పి నిరూపించుకునేదానికి ఆవిడ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అరకు చలి పండుగ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫెస్టివల్ అరకు కోల్డ్ ఫెస్టివల్ 2025. దీన్ని సక్సెస్ చేయడం ద్వారా పర్యాటక శాఖ యొక్క ప్రాముఖ్యత, పర్యాటక శాఖ యొక్క విజన్ ఏంటి అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తూ ఉన్నారు. గతంలో ఇలాంటివి చేశారు, అరకు కోల్డ్ ఫెస్టివల్ లాంటివి చేశారు, కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ చేయలేకపోయారు. కానీ ఈసారి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ 3 రోజుల పాటు అరకు చలి పండుగ అనేది నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి పర్యాటకులను ఆకట్టుకునేలాగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఈ కార్యక్రమమే నాంది పలకబోతుంది రాబోయేటువంటి రోజుల్లో ఏపీ పర్యాటక శాఖను మరో లెవెల్లోకి తీసుకెళ్ళటానికి అనేది ఆ డిపార్ట్మెంట్ భావిస్తుంది. అమ్రపాలి గతంలో జరిగినటువంటి లోపాలని అధ్యయనం చేస్తూనే ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ఆవిడ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ని తయారు చేశారు. పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఆలోచనతో ఇదే విషయాన్ని చంద్రబాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేశారని కూడా తెలుస్తుంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎవరైనా ప్రోగ్రెసివ్ మైండ్ తోటి వెళ్తే ఓ ప్రాజెక్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పైగా ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి మరిన్ని సానుకూల అంశాలని ఆయన తెలియజేస్తారు. సో అలాగే అమ్రపాలి పర్యాటక శాఖకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా యంగ్ ఐఏఎస్ యొక్క ఆలోచన, ఆమె ప్రోగ్రెస్ మైండ్ ఎలా ఉంది అనే దాని మీద ఆయన సంతోషం వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కోటప్పకొండకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అమ్రపాలి గారు కనిపించారు. ఆ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారితో పనిచేయాలని నిశ్చయించుకున్నారని చెప్పి ఆమె అభిమానులు చెప్తూ ఉంటారు. అప్పటి వరకు ఆవిడ లాంగ్ లీవ్లో వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి జాయిన్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాంగ్ లీవ్కి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చి ఆవిడ జాయిన్ అయ్యారు. వాస్తవంగా ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఢిల్లీలో ఆవిడ లైజనింగ్ చేసుకోగలరు పర్యాటక శాఖను అభివృద్ధి చేసుకోవడానికి. అందుకే ఆవిడ 2 రోజుల క్రితం విశాఖ కేంద్రంగా చేసుకొని ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించారు. ఆ వేదిక మీద నుంచి సుమారుగా 1150 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించారు పర్యాటక శాఖ అనేది తెలుస్తోంది. పర్యాటక శాఖలో కీలకంగా కనిపిస్తున్నారు అమ్రపాలి గారు. సో ఆవిడ వేసేటువంటి అడుగులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మనం నిశ్చితంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ఇప్పుడు మనకు తెర ముందు కనిపిస్తుంది ఆవిడ అరకు కోల్డ్ ఫెస్టివల్ 2025 నిర్వహించే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఏ ఐఏఎస్ కూడా ఒక పని మీదనే కాన్సన్ట్రేషన్ చేయరు. మళ్ళా రివ్యూ కోసం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగాలి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తూ ఉంటారు. అమ్రపాలి గారు కూడా అదే కాన్సెప్ట్ తోటి వెళ్తూ ఉన్నారు. పాస్ట్ని విశ్లేషిస్తూ ఉన్నారు. ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి రోజా చేసినటువంటి అరాచకాలు ఏంటి అనే దాని మీద బయటికి తీసేటువంటి ఒక అధ్యయనం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. గతంలో అరకు ఫెస్టివల్ నిర్వహించారు, అరకు కోల్డ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ రోజున జరిగినటువంటి అవకతవకల మీద కూడా పరిశీలిస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ ఫెస్టివల్ని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే హెలీ టూరిజం
హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాలని పరిశీలించవచ్చు. హెలి టూరిజం పెట్టారు. హెలికాప్టర్ ద్వారా దాన్ని మొత్తం అరకు లోయ అంటేనే అందాలకు కేంద్రం. దాన్ని విజిట్ చేయాలంటే కనుక హెలికాప్టర్ విజిట్ని పెట్టారు. ఆ హెలికాప్టర్ విజిట్ ద్వారా మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. పైగా అక్కడ విడుదల చేయడానికి కానీ, తర్వాత అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకి ఫుడ్ అందించడానికి కానీ క్వాలిటీగా అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ అరకు కోల్డ్ ఫెస్టివల్ని విజయవంతం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అమ్రపాలి. అట్ ద సేమ్ టైం పర్యాటక శాఖ అనగానే గుర్తొచ్చేది మనకి రిషికొండ. మరి దాన్ని ఏం చేస్తున్నారని, దానికి పరిష్కారం కూడా త్వరలోనే అమ్రపాలి చూపబోతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు మరి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శీఘ్ర దర్శనాల పరిస్థితి ఏంటి? ఆ రోజున పర్యాటక శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా కొన్ని టికెట్స్ను శీఘ్ర దర్శనం కోసం కేటాయించుకున్నారు. మరి ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి. దానికి కారణం ఎవరు? రోజా, మాజీ మంత్రి. మరి ఆవిడ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆవిడ టికెట్స్కి సంబంధించిన కుంభకోణంలో ఉన్నారనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలో కూడా ఉంది ఆ పార్టీ. మరి దీనికి సమాధానం చెప్పాలంటే విచారణకి ఆదేశించాలి. దీంతోపాటు ఆడుదాం ఆంధ్ర, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున్నటువంటి మంత్రి డ్యాన్సులు వేసి అలరించారు వేదికల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి ఆ కార్యక్రమాలకి పెట్టినటువంటి ఖర్చు ఎంత? ఆ కార్యక్రమాల ప్రమోషన్ కోసం ఐప్యాక్ ఇచ్చిన అమౌంట్ ఎంత? ఇవన్నీ తేలాల్సి ఉంది. ఇదంతా కూడా అమ్రపాలి బయటికి తీసుకొస్తారు అనేటువంటి ఒపీనియన్ పర్యాటక శాఖలో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. వీటన్నిటికంటే కూడా పర్యాటక శాఖ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే టూరిజం సంబంధించిన బస్సులు ఉన్నాయి. బస్సుల్లో అందించేటువంటి సేవలు కూడా ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ చేతుల్లోనే ఉన్నాయనేది తెలుస్తుంది. మీరు వీటన్నిటిని రివ్యూ చేసి పాత కాంట్రాక్టులని, పాత లీజుల్ని రద్దు చేసి స్ట్రీమ్లైన్ ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే 7 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. మరి స్ట్రీమ్లైన్ ఎప్పుడు చేయాలి అనే దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అమ్రపాలి పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండీగా ఇటీవలనే జాయిన్ అయ్యారు. మరి ఆవిడ రివ్యూ చేస్తున్నారు. ముందు సక్సెస్ బాటలో తీసుకెళ్ళి ఆ తర్వాత పాత వ్యవహారాలన్నింటినీ తవ్వి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అనేటువంటి ఆలోచనతోటి ఆవిడ వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. బట్ ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ఉన్నటువంటి ఆవిడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన విధానాలు, ఆయన ప్రోగ్రెసివ్ మైండ్ నచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే కంటిన్యూ అయ్యి పర్యాటక శాఖను మరో లెవెల్కి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన ఆవిడ చేస్తున్నారని చెప్తున్నారు. మరి 3 రోజుల పాటు జరిగేటువంటి అరకు కోల్డ్ ఫెస్టివల్ అనేది మీకు వినూత్నంగా కనిపిస్తుందా? గతంలో మాదిరిగానే కనిపిస్తుందా? అమ్రపాలి ఎలాంటి మార్పులు చేశారు అనేది మీరు ఒకవేళ అరకు కోల్డ్ ఫెస్టివల్కి వెళ్తే ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.